రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పరాభవ నామ సంవత్సరంలో వచ్చిన మొదటి పండుగ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. గత 2 సంవత్సరాల నుంచి నేను శ్రీరామనవమిని జరుపుకోలేకపోయాను. కానీ ఈసారి మాత్రం అలా జరగకూడదని నేను చాలా రోజుల నుంచి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను. ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల ఈరోజు నేను పూజ చేసుకోగలుగుతున్నా. ఇవాళ నేను చేసిన ప్రసాదాలు అయితే ఫస్ట్ పులిహోర చేశాను, నెక్స్ట్ పాయసం చేశాను. ఇది సన్న సేమియాతో చేశాను. దగ్గరికి అయిపోయింది. పండగల రోజు కొంచెం హడావిడిగా ఉంటుంది. పిల్లలు ఇంట్లో వాళ్ళు లేసే లోపల వంటలన్నీ చేసేద్దాం అని అనుకున్నాను. ఇంకా ఈరోజు మాకు స్కూల్ ఉంది. స్కూల్లో కూడా పూజ చేస్తారు. గుగ్గిళ్ళు కూడా చేశాను. రాత్రి నానబెట్టేసి పడుకున్నాను. ప్రతిసారి గుగ్గిళ్ళు మాత్రం మ్యాండేటరీ అనమాట. శ్రీరామనవమికి ఖచ్చితంగా చేస్తాము మా ఊర్లో సైడ్ అయితే. ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు గుగ్గిళ్ళు పెట్టడం, కానీ మా ఊరు దగ్గర అయితే ప్రతి ఊర్లో పెడతారు గుగ్గిళ్ళు. ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి సాంబార్ చేశాను. పానకం ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన వంటకం ఇదే కదా, పానకం. ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత బయట గడప ముందర కూడా ముగ్గేసుకున్నాను. మాకు ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ ప్లేస్లోనే నేను ఇలా వేసుకున్నా. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత శ్రీరాముడికి కూడా పూజ చేసుకున్నాను. మాకు కృష్ణుడు రాముడు ఒకే దగ్గర పెట్టుకుంటాం మేము హాల్లో. కృష్ణుడికి తులసిమాల వేసేసి రాముడికి నార్మల్ పూలతోని అలంకరించుకొని పూజ చేసుకున్నా. ఇంకా 9 o'clockకి స్కూల్ అన్నారు. సో స్కూల్ దగ్గరకు వచ్చేసాను. స్కూల్లో కూడా ఇలాగే అలంకరించి పెట్టారు. ఎంత చక్కగా చేశారు చూడండి. ఇక్కడ కూడా దీపారాధన చేసేసి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ప్రతి శ్రీరామనవమి రోజు మా స్కూల్ స్టార్ట్ అయిన రోజని 2 ఒకటేసారి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ మా స్కూల్లో ఇంకా గెస్ట్లను పిలిచారు. మా ప్రిన్సిపల్ ఇంకా గెస్ట్లు స్పీచ్లు ఇవ్వడం, మోటివేట్ చేయడం, అసలు ఏంటి రాముని గొప్పతనం ఏంటి ఇవన్నీ కూడా చెప్పారు. ఇంకా మా స్కూల్ పిల్లలు వాళ్ళు నేర్చుకున్న గేయాలు, రాముడి మీద పాడుకునే పాటలు, శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ కొంతమంది ప్రదర్శించారనమాట. వచ్చిన పెద్దవాళ్ళు అయితే రాముని చూసి మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకు రాముణ్ణి పూజిస్తాము మనము అని చెప్పి ఆయన గొప్పతనాన్ని వివరించారు. మా స్కూల్లో ఏ పండగ అయినా కూడా ఘనంగా చేస్తారనమాట. ఏ ఫెస్టివల్ని మేము వదలము, ప్రతి ఒక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తాము. ఇంకా ఫైనల్గా అయితే ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వడపప్పు, పానకం 2 చేశారు ఇవాళ ప్రసాదాలు. పిల్లలు స్కూల్ సెలవైనా కూడా ఎంత ట్రెడిషనల్ వేర్లో వచ్చారు చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.